వెల్కమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో గైస్. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే సో మేము కొత్త ఆఫీస్ అయితే ఓపెన్ చేసినాం. జీవితానికి రెండో ప్రయాణం ఉందని క్లీనింగ్ అయితే పెట్టుకుంటాం. ఇలా మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఇలా అందరికీ ఒక పని చెప్తున్నాం. మా చుట్టాలు వచ్చిరంతా, మా రిలేటివ్స్ అంతా ఎవరు బయట కాదు. ఒకసారి అయితే వాళ్ళకి పని చెప్తాం. మరి రండి ఐదాలు పట్టుకోరి. మీకేం కావాలా? మీ పేరు చెప్పరి. వీళ్ళంతా మా పెద్దమ్మ కూతుర్లు అన్నమాట. చెప్పండి పేరు చెప్పు. పేరు బాలగౌరి. హాయ్ ప్రవళిక. ఏ క్లాస్? ఏ క్లాస్? క్లాస్ కాదు, డిగ్రీ ఫైనల్ ఇయర్. వాళ్ళు ఎప్పుడు మళ్ళీ నేను అడుగుతూనే చెప్తారా? మీ బయోడేటా మొత్తం చెప్పురా. అందం తన ఊరు. డిగ్రీ ఫైనల్ ఇయర్ మీరిద్దరం. డిగ్రీ ఫైనల్ ఇయర్ లాగా అనిపిస్తారు. అంటే డిగ్రీ అనేసి మాకు క్లినిక్ కోసం తీసుకొచ్చారు చూడండి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అయితే మొత్తం క్లీన్ అంతా చేపిస్తాం. ఇలా మా దాంట్లో పని మనుషులు లేరు కదా, అందుకే ఫంక్షన్స్. ఏమిటండి మీరు మాట్లాడేది? డైలీ వర్క్ చేస్తాం కదా, కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి డబ్బులు తగ్గుతాయని మమ్మల్ని తెచ్చుకున్నారు. కౌనే రేతు ఫస్ట్ చాలా చాలాది ఊపి ఏం కాదు కనిపిస్తాను. ఏంటండి అరాచకం? వేడా నీలంట దాంతో తీయు ఎందుకు తప్పించుకున్నాం. అరే పైన వేసుకో, షూ వేసుకో. అంతే కదా, హీల్స్ వేసుకోవాలి. నేను అప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది అని. చూసిన కలర్ ఎంత ద్రోహం చేస్తుంది. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ముందు దాన్ని నమ్మకండి. నువ్వు ఖాళీగా ఉంటావా? చాలా సున్నితంగా వేస్తున్నారు. పూత పూత పైసలు అన్ని ఒక్క పోత వారా. ముచ్చట పెట్టిలో బుక్ ಮಾಡಿ అంటే సెలబ్రిటీస్ పాటకి ఫ్యాన్స్ ఇద్దరు ఇంటర్వ్యూ పాట ఇంటర్ పాటలు తెలుసలేదు. బాగుంటుంది వింటాను. 2 లైన్స్ పాడుతుంది. విజయ్ భాయ్ సాంగ్ పాడుతుంది. పాడు విన్నాను ఇప్పుడే. కొంచెం పాడు, కొంచెం పాడా. కొంచెం పాడితేనే వినిపిస్తాడు. నేను మాడితే వాళ్ళు పాడేస్తారు. పూత పూత పైసలన్నీ ఒక్క పోత వారా. పెట్టుకున్నవన్నీ నువ్వు కక్కబోత వారా. నిన్నంటే అన్ని కట్టుకోబోతాం అనుకుంటుంది. నేను కట్టుకోను, ఈయనే పెట్టి పాడు. ఒక 2 లైన్స్ పాడు. ఫంక్షన్ అయితే రిపీట్ చేస్తాము. పాడు. మంచిగా ఉన్నావంటే నువ్వు ఆడుకుంటావా, ఆపదలో ఉన్నోని ఆదుకుంటావా, అనుకుంటూ తొలిసిస్తావా, లేదు లేదంటావా. పూత పూత పైసలన్నీ ఒక్క పోత వారా. పెట్టుకున్నావన్నీ నువ్వు కట్టుకోతావా, పాడు. కోరి కోరి అంటావు. ఆయన పని చేస్తాడు. బాత్రూమ్ అడుగుతారు. సూపర్వైజర్ బాత్రూమ్ ఏంటంటే నీరు కూడా అయిపోతుంది. ఉట్టి షోయని తప్ప దేనికి లేదు నరేష్. పని చేపిస్తే ఆలోచన వచ్చినాక పని. నేను అలా వీడియోలు ఉంది ఇప్పుడు అంతా స్టవ్ నేను చూసిన. పూజ సామాన్ తేవాలా, పూజ చేయాలా, అన్నీ చేయాలి. వాల్స్ ఉంది బాత్రూమ్ కదా. ఆయన ఏం దర్శనం
నాకు భయం ఉంది. బాత్రూంలో దయ్యం ఉంటుంది. దయ్యం ఉండదు. నరేష్ గారు చాలా గలీజ్గా తయారవుతుంది. బాత్రూమ్ కూడా ఆఖరికి బాత్రూమ్ చూడమంటాడు. అసలుకి ఏందో అసలుకి చెప్పండి, మీరే చెప్పండి, కామెంట్ చెప్పండి. చూపి ఒకసారి చూపిస్తాను. బాత్రూమ్ లో కనిపిస్తారు వాళ్ళతో వచ్చిన వాళ్ళతో. చి అయ్యా మా పెద్దమ్మ కూతుర్లాలు ఏమైనా చేస్తారు నీకెందుకు? అబద్ధం అంతా అబద్ధం. ఫస్ట్ ఈయన పోతే బాత్రూమ్ క్లీనింగ్ త్వరగా పర్ఫెక్ట్గా ఉంటుంది. నడు అయ్యా. చూడు. అరే చాలు కడిగింది కూడా. లే అమ్మ నాకు ఏం కాదు, ముక్కు మూసుకొని వెళ్ళిపోయి అయిపోతుంది. ఓ ఆడు చూడే ఆడుంది. అరే ఏం కాదు నువ్వు అవ ఆడుంది డస్ట్. నువ్వు ఏదో తుడుస్తున్నావు ఆ కిటికీ ఆ విండో ఉంది. అట్లా చీటింగ్ చేయొద్దు, చీటింగ్ చేయొద్దు. ఆడుంది పో. లేదు డస్ట్ లేదు. ఉంది ఉంది చూడండి బ్రో లేదా friends, అందులో దయ్యం దాని మీద లేదా ఉంది. దాని ఉందిగా డస్ట్. అలా సేమ్ నీలాంటి ఒక దయ్యం ఏం కాదు, నువ్వే పెద్ద దయ్యంలా ఉన్నావు పో. ఆడా దాని మీద దాని మీద. వచ్చి. అది అరే కాలేదు, నువ్వు చీటింగ్ చేయదు. ఆడ మొత్తం పైన అంత ఉంది, పైన అంత ఉంది. పో పో ఎక్కువ పైనకి ఎక్కు. అరే ఏం కాదు పో. ఆమె నువ్వు చేసి అనుకో, మీ వాటర్తో క్లీన్ చేయండి అయిపోతుంది. మరి నువ్వేం చేస్తావు? పూజ చేస్తారు దేవుడికి. స్నానం చేసినావా ఫస్ట్? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇందాక ఏలానావా? అయ్యా నువ్వు స్నానం చేయకుండా వచ్చినావు. మనం స్నానం చేసి వచ్చినాం దేవుడికి పూజ చేద్దాం. ఈయన వేయాలి చేసినాను, చేయలే. క్లీనింగ్ అని చేయలేమేమో నిజంగా, చేయలేమా నిజంగానే. ఇక్కడ చూడండి. అవి స్నానం చేసినా లేదా? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. అసలే నేను చాలా భక్తురాలు. స్నానం చేయకుండా గుళ్ళకి వెళ్తాను. ఏమో తెలియదు. భక్తురాలు వచ్చింది. మేము కూడా వస్తాం కదా వీడియోస్ చేయడానికి daily. మనం వీడియోస్ చేయాలి, ఇంకా జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అవును, నువ్వు స్నానం చేయాలి డైలీ. చలో జల్దీ ఏరి మళ్ళీ పూజ చేయాలా మనం. పూజ సామాన్ తేవాలా ఫస్ట్. నువ్వు స్నానం చేస్తావా? స్నానం చేయకుండా మీరు చేయాలా నేను చేయాలి పూజ. గర్ల్స్ చేయాలి. మొత్తం స్నానం చేయవు కదా. చేయ. అరే మన నాయిస్ అయితే ఇస్తుందిరా ఆయన. సో ఈరోజు స్నానం ఎందుకు చేయాలంటే క్లీనింగ్ ఉంది కదా, మళ్ళీ డస్ట్ మొత్తం కేజీస్ అంతా ఖరాబ్ అవుతుంది అని చెప్పి సాయంత్రం చేస్తా అయిపోయినాక. ఏం బేగో నిజంగా బట్టలు చేంజ్ చేస్తుంది కూడా కావాలంటే స్నానం చేసి. వారానికి ఒకసారి వేస్తాడు ఈయన, వారానికి ఒకసారి వేస్తాడు స్నానం. మళ్ళీ నన్ను అంటాడు ఆయన వారానికి ఒకసారి, ఈమె నెలకు ఒకసారి. ఈమె నెలకు ఒకసారి, ఆయన వారానికి ఒకసారి. ఈరోజు ఫిక్స్ అయిపోయినాం కదా స్నానం చేద్దాం. ఈరోజు సాయంత్రం చేస్తా. ఎందుకంటే డస్ట్ అంతా వాడిగా ముఖం అంతా చేంజ్ అయిపోయింది, గలీజ్. బట్టలు గిట్టలు అన్నీ ఖరాబ్ అయినాయి, చినిగిపోయింది ఇలా తట్టుకోనమాట. పాపం అది టోన్ చేసి చినిపోయి చెప్పి మీకు అబద్ధాలు చెప్తున్నాను. టోన్ అది టోన్ చూపి అది కొంచెం చినిగిది అని చెప్పి ఇంకోటి కట్ చేసిన. వీళ్ళు ఏదో అనుకుంటారు, మనం ఫ్యాషన్ డిజైనర్ కదా. సో సో ఇంకోటి ఏంటంటే నేను బట్టలు గిట్ట సేల్ చేస్తున్నా ఆన్లైన్లో. మీరు తొందరగానే చేస్తా అది. సో మీరు అందరు సపోర్ట్ అయ్యేరి, షేర్ అయ్యేరి. ఇలాంటి వాళ్ళకి జర స్నానం చేయమని చెప్పుర్రి. పని తక్కువ, మాటలు ఎక్కువ ఉన్నాయి. పని చేస్తలేదు, ఏం చేస్తలేదు. ఇగో ఈ బయట ఊకినట్టు చేస్తున్నాను, ఊపుతలేదు. జస్ట్ క్లీనింగ్ అని తీసుకొచ్చారు, నా చెమటలు కార్నెట్ చేస్తున్నా నేను పని. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. మళ్ళీ చేయడానికి స్నానం చేయాలి పాపం. స్నానం వద్దు, ఒకసారి వేసిరి అది చాలు. మొగం అడగచ్చు. అయ్యే ఏం జస్ట్ పైన ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేస్తారు. నాది చూడండి ఒక స్ట్రెంత్ ఉందో. పాపం చాలా చేస్తున్నారు చూడండి. నా కష్టానికి మీరే అండి ఏమంటారు వాల్యూ ఇవ్వాలి. ఈమె కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, చాలా కష్టం. 2 గాజులు అమ్ముకుంది ఈమె.
తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక్కడ స్టూడియో పెడుతున్నాం. స్టూడియో అయితే లోపల వస్తుంది, పాటలు ఆఫ్టర్ క్లీనింగ్ చూపిస్తాం. నీ పాటలు చెప్పు జరా. పాటలు అంటే నెక్స్ట్ పాట వస్తుంది, అట్లుంటుంది మనతోనే స్టోరీ అని చెప్పి ఫటాఫట్. సో తెలిసి ఒక మేబీ ఈ వీడియో డ్రాప్ అయిన తర్వాత ఒక 10 daysలో వచ్చేస్తుంది. అట్లుంటుంది. అయితే మేమంతా స్టూడియో మొత్తం సెటప్ మొత్తం ఈ రూమ్లో చేస్తున్నాం. మొత్తం ఇక్కడ మ్యూజిక్ అవన్నీ ఇక్కడ సెటప్ చేస్తాం. ఆ అన్న పాటలు ఇటు అవన్నీ వాడుకుంటాడు. సో కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే